వద్దే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అంతులేని కథలా సాగుతోంది తెలంగాణలో కేబినెట్ విస్తరణ. రేవంత్ సర్కార్ కొలువు తీరాక ఇప్పటి వరకు 2 సార్లు విస్తరణ చేపట్టినా ఇంకా 2 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఆశావాహులు చాలా మంది ఉండడం, సామాజిక ప్రాంతీయ లెక్కలు తేలకపోవడంతో వాటిని పెండింగ్ లోనే పెట్టింది హైకమాండ్. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2.5 ఏళ్లు గడిచిపోవడంతో త్వరలో మిగిలిన ఆ 2 స్థానాలను భర్తీ చేయాలని అధిష్టానం ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆ దిశగా సీఎం రేవంత్ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ తో మంతనాలు జరుగుతున్న నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న వారంతా అలర్ట్ అయ్యారు. పదవిని ఒడిసిపట్టేందుకు అంతర్గత పోటీ మరింత తీవ్రతరమైంది. ఎవరికి వారు ఢిల్లీ బాట పట్టి అగ్రనేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. మంత్రి పదవి ఎంపిక తమ చేతుల్లో ఏం లేదని, ఏదైనా ఉంటే ఢిల్లీలో తేల్చుకోవాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టాన స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు సామాజిక ప్రాంతీయ సమీకరణాల రీత్యా అవకాశం వస్తుందని భావిస్తున్న నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. 3 తరాలుగా తాము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నామని, బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కాంగ్రెస్ ని వీడలేదని, తన నిబద్ధత, సీనియారిటీని పరిగణలోకి తీసుకుని తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ విషయం తెలిసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హుటాహుటిన శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే అవకాశం కల్పించాలని గతంలో విన్నవించిన ఆయన మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు హస్తిన బాట పట్టారు. వీరిద్దరితో పాటు మరికొందరు ఆశావాహులు కొంతకాలంగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు లాబియింగ్ మొదలు పెట్టారు. గతంలో ఇచ్చిన హామీలు, పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాకి ప్రాతినిధ్యం దొరకలేదు. దీంతో ఎక్కువగా ఆయా జిల్లాల నుంచి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట. తమ జిల్లా నుంచి తనకే పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈసారి కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యతతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలకు పెద్దపీట వేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదికలు, పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి లభిస్తాయి, ఎవరికి మంత్రి పదవి వర్తిస్తుంది, ఎవరి పదవులకు ఎసరు వస్తుంది అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే, ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.